బ్రేకింగ్ న్యూస్ మెగా డిఎస్సి 2025పై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వేసిన పిల్పై జోక్యానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. స్పోర్ట్స్ కోటా వల్ల నష్టపోయిన అభ్యర్థులు నేరుగా కోర్టుకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించింది. బాధిత అభ్యర్థులు నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు భయపడుతున్నారనే వాదనతో ఏకీభవించలేమని తెలిపింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ నియామకాలను సవాలు చేస్తూ ఇప్పటి వరకు 335 పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు పేర్కొంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది చాలా విలువైన సాధనమని ఏపీ హైకోర్టు వెల్లడించింది. రాజకీయ ప్రయోజనాల కోసం దానిని వినియోగించడానికి అనుమతిస్తే పిల్ ఉద్దేశం దెబ్బతింటుందని హెచ్చరించింది. ఈ పిల్పై వాదనలు కొనసాగిస్తారా, ఉపసంహరించుకుంటారా? పిటిషనర్ నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకుని తమ ముందుకు రావాలని న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాదికి న్యాయస్థానం సూచించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, మెగా డిఎస్సి 2025పై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వేసిన పిల్ పై జోక్యానికి ఏపీ హైకోర్టు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? దేవి, ఏపీలో మెగా డిఎస్సి 2025 నియామకాల అంశం మీద దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మెగా డిఎస్సి మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసినటువంటి బిల్లును విచారించినటువంటి న్యాయస్థానం ప్రస్తుతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవటానికి నిరాకరించింది. అలాగే పిటిషన్లో లేవనెత్తినటువంటి అంశాల మీద కూడా పలు ప్రశ్నలు అయితే సంధించింది. విచారణ సందర్భంగా స్పోర్ట్స్ కోటా కారణంగా తమకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటున్నటువంటి అభ్యర్థులు స్వయంగా కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని కూడా హైకోర్టు ప్రశ్నించింది. నిజంగా గనక నష్టం జరిగినట్లయితే బాధితులే నేరుగా కోర్టుకు రావటం సమంజసమని కూడా అభిప్రాయపడింది. వారి తరపున రాజకీయ నాయకులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయటం వెనుక కారణం ఏంటో కూడా న్యాయస్థానం తెలుసుకోవాలనుకుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా పిటిషన్ తరపునటువంటి న్యాయవాది బాధిత అభ్యర్థులు నేరుగా కోర్టుకు రావడానికి భయపడుతున్నారని, అయితే ఆ వాదంతో తాము ఏమాత్రం కూడా ఏకీభవించలేమని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టును ఆశ్రయించడానికి చట్టపరమైనటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉందని, భయపడుతున్నారనే కారణాన్ని ఏమాత్రం కూడా సమర్థించలేమని కూడా చాలా స్పష్టంగా కోర్టు పేర్కొంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ అలాగే నియామకాల ప్రక్రియ మీద ఇప్పటికే అనేక కేసులు కోర్టు ముందున్నాయని హైకోర్టు గుర్తు చేసింది. ఇప్పటి వరకు మొత్తం 335 పిటిషన్లు దాఖలయ్యాయని, అంటే ఈ అంశం మీద ఇప్పటికే బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారని, అలాంటప్పుడు ప్రత్యేకంగా ప్రయోజన వ్యాజ్యాన్ని అవసరమా అని కూడా కోర్టు ప్రశ్నించింది. విచారణలో భాగంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల అవసరత మీద కూడా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనేది సామాన్య ప్రజలకు న్యాయం అందించడానికి ఏర్పడినటువంటి ఒక విలువైనటువంటి చట్టపరమైనటువంటి సాధనమని, నిజమైనటువంటి ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే దీన్ని ఉపయోగించాలని, వ్యక్తిగత లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తే ఆ వ్యవస్థల మీద ప్రజల విశ్వాసం దెబ్బతింటుందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా హైకోర్టు వ్యక్తీకరించింది. రాజకీయ నాయకులు దాఖలు చేసే ప్రతి బిల్లును ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించలేమని కూడా న్యాయస్థానం పరోక్షంగా సూచించింది. ప్రజా ప్రయోజనం పేరుతోటి రాజకీయ వాదోపవాదాల కోర్టులను వేదికగా మార్చకూడదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల అసలు ఉద్దేశం ప్రజలకు న్యాయం చేయటమే కానీ రాజకీయ వివాదాలను పరిష్కరించడం ఏమాత్రం కాదని కూడా స్పష్టం చేసినట్టు పరిస్థితి ఉంది. నేపథ్యంలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదిని ఉద్దేశించి హైకోర్టు మరో కీలక ఆదేశం కూడా ఇవ్వటం జరిగింది. ఈ పిటిషన్ మీద ముందుకు వెళ్లాలనుకుంటున్నారా,
లేదా ఉపసంహరించుకోవాలనుకుంటున్నారా అనే విషయం మీద పిటిషన్ నుంచి స్పష్టమైనటువంటి సూచనలు తీసుకొని కోర్టు ముందుకు రావాలని కూడా ఆదేశించడం జరిగింది. తదుపరి విచారణలో పిటిషనర్ వైఖరిని తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా కోర్టు అయితే సూచించింది. మొత్తంగా ఈ మెగా డిఎస్సి 2025 మీద సిబిఐ విచారణ కోరుతూ దాఖలైనటువంటి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు వెంటనే జోక్యం చేసుకోలేని పరిస్థితి అయితే ఉంది. బాధిత అభ్యర్థులే నేరుగా కోర్టును ఆశ్రయించాలన్నటువంటి అవసరాన్ని నొక్కి చెబుతూనే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను రాజకీయ ప్రయోజనాలకు వేదికగా ఉపయోగించకూడదన్నటువంటి ఒక స్పష్టమైన సందేశాన్ని అయితే కోర్టు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ పిటిషనర్ తీసుకునే నిర్ణయం తదుపరి విచారణలో కోర్టు ముందు ఉంచే వాదనల మీద ఈ కేసు భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుంది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.